హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. యూపీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి. ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే టయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ కార్ అండి. యూపీ కార్ అండి. ఫ్రెండ్స్, 2017 మోడల్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 1,28,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కారు. సెకండ్ ఓనర్ కార్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. స్టెప్నీ టైర్తో సహా 4 టైర్స్ కూడా 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయండి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా కూడా ఈ కారుకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 21,30,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. సరే, వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. టయోటా ఫార్చునర్ 4x2 ఆటోమేటిక్ కారు 1,28,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100% ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. బ్లాక్ కలర్ కార్ అండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 LED టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్పాయిలర్ కానీ, రూఫ్ కానీ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ అండి. మంచి ఓపెన్లో కానీ, క్లోజింగ్లో కానీ బూటు ఎటువంటి హైడ్రాలిక్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. చూడొచ్చండి, బాడీ పేస్టింగ్ కానీ, పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మన టైరు, స్టెప్నీ టైరు చూసుకున్నట్లయితే 100కి 80-90% టైర్ అయితే ఉంది. చూడొచ్చండి, క్లోజింగ్లో కూడా ఎటువంటి బూట్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే క్రోమ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 100కి దాదాపుగా 80% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. లెదర్ సీట్ కవర్స్ 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 80% అయితే ఉన్నాయి. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి. అలాగే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కానీ, అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ కానీ, మిర్రర్ కంట్రోల్స్ కానీ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు,
సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ 1,28,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్. గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూడొచ్చు పార్కింగ్ మోడ్, న్యూట్రల్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి, ఎల్ఈడి లైట్స్ చూసుకున్నట్లయితే. అలాగే చూసుకున్నట్లయితే బాడీ అండి, బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా బాడీ అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. 2017 1,28,000 తిరిగింది. 4x2 ఆటోమేటిక్ కార్ అండి, సెకండ్ ఓనర్ కారు. కార్ కాస్ట్ 21,30,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బై, జై హింద్.